నమస్కారం. ఈరోజు ఒక మంచి సామాజిక అంశం, అందరికీ ఉపయోగపడే ఒక అంశాన్ని మీతో నా అభిప్రాయాలు షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఏంటంటే, ప్రతినిత్యము మనం ఏదో పనిలో కాస్త బాగా సీరియస్గా పనిచేసి కాస్త రిలాక్స్ కోసం మనం ఏ మనిషి అయినా సరే కొంత విరామ సమయంలో కాస్త వినోదం కోరుకుంటాం. మరి వినోదం కోరుకోవడం కోసం మనం చేసేవి ఏంటంటే, ఇటు పార్క్ అయినా పోతాం, లేదా ఏంటంటే ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తాం, లేదా ఏంటంటే మన నెట్ ఉంది కాబట్టి నెట్లో మనం ఏంటంటే వివిధ అంశాల మీద మనం చూస్తుంటాం. అందులో ఏంటంటే మరి మాధ్యమాల్లో ముఖ్యంగా ఎక్కువగా ప్రభావితం చేసేది ఏంటి అంటే సినిమాలు నేటి సమాజాన్ని అత్యంత బలంగా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. అందులో రెండో కోవకు చెందినవి, రెండో స్థానాన్ని ఆక్రమించింది ఏంటి అంటే సీరియల్స్. మరి టీవీ సీరియల్స్ మనం వచ్చినట్లు ఏంటంటే, మనం కనీసం మానవ సంబంధాలు కూడా మనం పాటించకుండా ఎవరు వచ్చారో వాళ్ళతో మనం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి ఈ టైంకి వీళ్ళు వచ్చారనేట్టుగా మనం మొహం పెడుతూ మనం ఆ సీరియల్స్కే ఎక్కువ అత్యధిక ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. పిల్లల పెంపకంలో కానివ్వండి, పిల్లలకి వాళ్ళకి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, మరి వాళ్ళ చదువులకు కానివ్వండి విఘాతం కలిగేటట్టుగా మరి వాళ్ళని వదిలేసి మనం పెద్దలు ఏం చేస్తుంటారు అంటే సీరియల్స్ చూస్తుంటారు. అంటే సీరియల్స్ చూడడం అని నేను తప్పని అన్నాం, మంచిదే. మరి ఎంతో నిర్మాతలు, టెక్నీషియన్స్, నటులు ఎంతో కష్టపడి వాళ్ళకు డబ్బులు వచ్చినా మనకు కూడా సమాజానికి అంత ప్రయోజనం కోరుకునే వాళ్ళు చేసే ప్రయత్నం అది దాన్ని మనం తప్పట్టం. కానీ ఇప్పుడు వచ్చే టీవీ సీరియల్స్ నుంచి మనం నేర్చుకునేది ఏదైనా ఉందా, అది ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఉంటే ఎలా ఉంది అంటే, మంచి ఉందా చెడు ఉందా? సాధారణంగా ఏంటంటే ఏదైనా సరే మనం ఆకర్షిస్తుంది తొందరగా, చెడే ఆకర్షింపబడుతుందన్నమాట. అంటే ఏ సీరియల్స్లో అయినా సరే మనం చూసేటంటే మాధ్యమాల్లో ఇప్పుడు కనీసం రీల్స్ కానివ్వండి, ప్రయోజనవంతమైనవి మనం పెట్టినట్లయితే ఎవరు చూడరు. అసలు సందర్భం లేకుండా అవాంఛితమైనటువంటి మాటలతో ఒక జుగుప్సాకరమైన మాటలతో మనం ఒక రీల్ చేసినట్లయితే మంచి లైక్స్ వస్తాయి, చాలామంది చూస్తారు, దాని వ్యూస్ కూడా వస్తాయి, సబ్స్క్రైబ్ కూడా ఎక్కుతుంది. కానీ సమాజానికి ఉపయోగపడే ఏదైనా సరే మనం ఒక వీడియో చేసినట్లయితే, అంచేట నా స్వానుభవం మీద నేను చెప్తున్నాను, అది పెద్ద ఎక్కువ మంది చూడరు. ఇంకేంటి, అది ఇష్టం లేదా అంటే ప్రయోజనకరమైనటువంటి సీరియల్స్ లేకపోతే ఏదైనా వీడియోస్ కానీ సమాజం హర్షించటం లేదా, ఎక్కువ మంది చూడటం లేదా అంటే అది నేను నిరుత్సాహపడను. ఎందుకంటే ఏదైనా సరే మనం చేసి పని సమాజ ప్రయోజనం ఆశించే మనం చేస్తాం. అంతేకాని మనం బ్రహ్మముడి ఉందండి, మధ్యాహ్నం వస్తుంది, ఇదివరకు రాత్రి వచ్చేది బ్రహ్మముడి. అందులో ఏంటంటే ఒక భార్య భర్త జీవితం ఎలా ఉండాలి, ఆ బంధం అనేది ఎలాగా మెయింటైన్ చేయాలి, కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉండేవాళ్ళు వాళ్ళు చేసే ప్రయత్నాలకి ఎలా విఘాతం కలిగిస్తారు, అంటే రుద్రాణి లాంటి వాళ్ళ మాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం లేకపోతే ఇల్లు పిల్లలు ఆ యొక్క సీరియల్ వస్తుంటుంది రాత్రి 7:30కి. మరి ఆ సీరియల్ మనం చూసినట్లయితే దానివల్ల ఏంటంటే ఒక ప్రేమ వివాహం చేసుకోవడం వల్లనే పుట్టింటి దూరం అయిపోతుంటారు, మాటికి వాళ్ళని చిన్నతనం చేస్తుంటారు. అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రేమ వివాహాలు చేసుకోవడానికి వద్దు అని కొడుకుని ఆంక్షలు పెడుతుంటాడు. కానీ ఆటోమేటిక్గా చేస్తుంటారు. అది చాలామంది చూసాను, మంచి సీరియల్. అందులోంచి చాలా అంటే అదే నేను చెప్పేది, అంటే మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, ఏ విధంగా ఉంటే మనం ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది జస్ట్ ఒక అలర్ట్ చేస్తున్నారు అన్నమాట. కొన్ని సీరియల్స్లో కొన్ని తప్పు పట్టడానికి కూడా లేదన్నమాట. అలాగే అంటే మనం ప్రతికూల ప్రభావం కూడా ఉంది. అంటే పంతులు గారిని అవమానపరచడం, లేకపోతే మాస్టర్లను అవమానపరచడం, కించపరచడం, పెద్దవాళ్ళ మీద సెటైర్స్ వేయడం, పెద్దవాళ్ళని జోక్గా మాట్లాడడం, అంటే పెద్దవాళ్ళని గౌరవానికి భంగకరంగా మాట్లాడటం, తర్వాత వాళ్ళని అవమానపరిచేట్టుగా ఉండటం. మరి అవన్నీ కూడా మనం సీరియస్లో ఉంటున్నాం. వాటిని మనం ప్రతిఘటించాలి, సమాజం ప్రతిఘటించాలి. అందుకోసం ఏంటంటే ఎక్కువగా మనం చూస్తుంటాను, ఏ సీరియల్ చూడండి ఆడవాళ్ళని ఉంటూ ఉంటారు, అంటే సెకండ్ సెటప్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. అది పెద్ద ఆరోగ్యకరమైనది కాదు. అది నిర్మాతలు కూడా ఒకసారి ఆలోచించాలి, దర్శకులు కూడా అంటే అటువంటివి ఎక్కువ చూస్తారా ఏంటో అర్థం అవ్వదు.
అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం, లేకపోతే సెకండ్ దాని సెటప్ తోటో ఉండటం, అటువంటివి ఎక్కువగా చూపిస్తాయి. ఏ సీరియల్లో కావాలంటే చూసుకోండి మొదటి నుంచి కూడా. అంటే వేధించడం, ఇబ్బంది పెట్టడం మొదటి భార్యని, ఆ రకంగా చూస్తుంటాం అన్నమాట. అంటే ఏంటి, నేను చెప్పేది ఏంటంటే, విశ్లేషణ చేసినట్లయితే న్యాయం కోసం పోరాడే వాళ్ళని, అలాగే ఏదైనా సరే అవమానాలకి ఎవరైతే గురవుతారో వాళ్ళు ఏ విధంగా అధిగమించాలి. మరి ఇప్పుడు ఝాన్సీ అనేది కొత్త సీరియల్ వస్తుందన్నమాట. మరి అటువంటివి ఏంటంటే ఛాలెంజెస్, అంటే జీవితంలో మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది చూపే ఒక సీరియల్స్ని మనం సమర్థనీయం, చాలా మంచిది. అదే కాకుండా ఏంటంటే ఇవి ముఖ్యంగా వ్యయాన్ని అనవసరంగా దోబరా ఖర్చుని చేస్తూ కుటుంబాలు ఎలా పాడైపోతాయి అనేది కూడా మనకు చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇదివరకు మనకి ధర్మదాత సినిమా చూస్తుంటాం, నాగేశ్వరరావు గారు. అందులో ఏంటంటే ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తుంటాడు, ఆఖరికి ఏంటంటే వాడికి ఇబ్బంది వస్తుంటుంది అన్నమాట. అలాగే ఏంటంటే డబ్బులు లేనప్పుడు అందరూ దూరం అవుతారనే విషయం డబ్బులు లేకపోయినప్పుడు పాడైపోయినప్పుడే తెలుస్తుందన్నమాట. అలాగే అంటే ఒక స్త్రీ ఎన్ని ఇబ్బందులు పడుతుంది, ఓ మగవా అనేది ఒక సీరియల్ వస్తుంది, చూడండి, చాలా బాగుంటుంది. అది ఒక స్త్రీ కలిగిన కష్టాలని ఏ విధంగా ఎదుర్కొంటుంది కుటుంబంలో. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తాను అంటే, ఒక్కొక్క సీరియల్ కానివ్వండి, ఒక రచన కానివ్వండి, లేకపోతే ఒక సినిమా కానివ్వండి, ప్రభావితం చేయాలి, సమాజాన్ని ప్రభావితం చేయాలి. అందుకే నటులకు కూడా ఏంటంటే మన సమాజంలో మంచి ఎక్కువ వెల్యూ, స్టార్ డమ్ ఉండడం కారణం ఎందుకంటే అంటే వాళ్ళ పాత్రలో వాళ్ళు లీనమైపోతారు. అందుకోసమే ఏంటంటే మనం ఇప్పుడు కూడా మనం ఈ యొక్క విషయాలను మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం. అదే ఏంటంటే మరి ఇవే వస్తున్నాయా, ఇంకేమైనా అవట్లేదా? వస్తున్నాయా? హరహర మహాదేవ్ వస్తుంది, పురాణ రహస్యాలు వస్తుంది, తర్వాత నమశివాయ వస్తుంది, తర్వాత ఏంటి సద్గురు సాయి వస్తుంది రోజు. అంటే ఇవి చూడడం కూడా ఏంటంటే మనం పుస్తకాలు చదవక్కలేదు, మరి అవి కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తాను అంటే కేవలం ఏంటంటే వినోదమే కాదు, విజ్ఞానం కూడా రావాలి. అదే నా ఉద్దేశం. అంటే పిల్లలకు కూడా పనికి వచ్చి మంచి ఇప్పుడు యువ వస్తూ ఉంటుంది ఈనాడు ఈటీవీలో, అది చదవాలి. అంటే ఏది ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు. మరి చదవాలి యువత. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అటెండ్. నెట్లో ఎప్పుడు కూడా ఎలా చేయాలి అంటే ఒక ఇంటర్వ్యూ ఏమీ కాంపిటీషన్స్కి కంపీట్ చేయడానికి ఎలాంటి కోచింగ్ లేకుండా విజయం పొందిన విజేతలు ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క చరిత్ర అంటే సక్సెస్ స్టోరీస్ చదవాలి. అట్ ద సేమ్ టైం ఓడిపోయిన వాళ్ళు అంటే అన్సక్సెస్, ఓడిపోయిన వాళ్ళ యొక్క ఎందుకు ఓడిపోయారు, వాళ్ళు ఎందుకు ఎలా విఫలం చెందారు జీవన సాఫల్యమే కాదు, జీవితంలో ఓడిపోతారు. ఓటమి నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవాలి. మరి ఇలాంటి మనం అనేటువంటి మనకి సీరియల్స్ ద్వారా కానివ్వండి, వ్యక్తుల ద్వారా కానివ్వండి, గ్రేట్ పర్సనాలిటీస్ ద్వారా కానివ్వండి, మనం చరిత్ర ద్వారా కానివ్వండి అనే పుస్తకాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ సామాజిక మాధ్యమాలు గౌరవింపబడతాయి. ఏదో కేవలం మనం ఏదో చూస్తారు కదా, ఏదో మనం పెట్టేద్దాం, ఏదో చేద్దాం అనేది ఆలోచన మాత్రం నిర్మాతలకి రాకూడదు. సీరియల్స్ చేసేవాడు కానివ్వండి, సినిమాలు చేసేవాడు కానివ్వండి, అంటే కొంతవరకు సమాజానికి ఉపయోగపడాలి, సమాజం నేర్చుకోవాలి. ఎలాగ మనం ఈ కంటెంట్ అనేది యూస్ఫుల్గా ఉండాలి సమాజానికి. మరి నా షేర్ చేసుకునే నా విషయాలు మీకు నచ్చాయా? బాగుందా? మీరు కూడా నా సీరియల్స్ నేను ఇచ్చే వీడియోస్ మీద మీ యొక్క స్పందన కూడా తెలియచేయండి. ఇంకేంటే మీ యొక్క లైక్ చేస్తే బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే కామెంట్ పెట్టండి. ఇంకేంటి నా చేసే ప్రయత్నం ఏంటంటే 10 మందికి ఉపయోగపడాలి. లేకపోతే మనం చేసే ఏదైనా సరే వీడియో అనేది వ్యర్థం అవుతుంది. మరి నా యొక్క ఆలోచనతో మీరు ఏకీభవిస్తారా? మరి మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రాజమండ్రి. నమస్కారం.